అఫీషియల్ వెబ్సైట్ సిపిగెట్ 2025 టీజీ ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇట్లా ఎంటర్ చేస్తే మీరు వస్తుంది. సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు వెళ్ళొచ్చు అన్నట్టు సైట్కి. ఇది సైట్లో మనం నార్మల్గా అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇది అప్లికేషను ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. అది సక్సెస్ అయిన తర్వాత మీ ఫోన్కి పేమెంట్ ఐడి మీకు మెసేజ్ వస్తుంది మీ నెంబర్కి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు పేమెంట్ అయిపోయిన తర్వాత, చెక్ పేమెంట్ స్టేటస్ అని. సో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది క్లిక్ చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసి ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఆ పేమెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేయాలి. చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ అప్లికేషన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఫ్యూచర్లో ఇంకో 10 days తర్వాత 20 days తర్వాత ఇంకో సబ్జెక్ట్ రాస్తా అని అనుకునే ఛాన్స్ ఉంటే ఇది అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ క్లిక్ చేసి ఎక్స్ట్రా డబ్బులు కట్టి మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అయ్యి ఆ ఎక్స్ట్రా సబ్జెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడే మీరు డిసైడ్ కాదు అన్నట్టు, ఒక సబ్జెక్ట్ రాస్తారా, 2 సబ్జెక్ట్ రాస్తారా, 3 రాస్తారని డిసైడ్ అయితే ఇప్పుడే స్టార్టింగ్ అప్లికేషన్ చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని అప్లై చేస్తారో అని అడుగుతారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది మనకి ఇది మెయిన్. ఫస్ట్ ఏంటంటే డిగ్రీయా ఇంటరా. సో ఇంటర్ వాళ్ళు ఎట్లా అంటే ఇంటిగ్రేటెడ్ పీజీకి అప్లై చేస్తారు. డిగ్రీ 3 years ప్లస్ పీజీ 2 years, మొత్తం 5 years ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గురించి కూడా నేను వీడియో చేసిన, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంటర్మీడియట్ వాళ్ళకి షేర్ చేయండి, ఇంటర్మీడియట్ వాళ్ళు చూడండి. సో మీకు ఎక్కడ ఉంది అంటే తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంది. సో పాలమూరులో ఉందనుకుంటా. ఉస్మానియాలో అయితే లేదు ఇంటిగ్రేటెడ్. సో డిగ్రీ వాళ్ళు డిగ్రీ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏంది అన్నట్టు. మీ డిగ్రీ కదా క్వాలిఫై, పాస్ అయినా ఫెయిల్ అయినా సంబంధం లేదు. ఓకేనా, డిగ్రీ ఫస్ట్ అయితే అప్లై చేసుకోరు. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో. ఓకేనా, యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో. మొబైల్ నెంబర్ మీరు పనిచేసేది ఎంటర్ చేయాలి. సో ఇన్ ఫ్యూచర్ ద ఇన్ఫర్మేషన్ విల్ కమ్యూనికేషన్, ఆ మొబైల్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి మంచిగా చేయాలి. ఈ మొబైల్ నెంబర్ ఎవరిది, సెల్ఫ్ అంటే సెల్ఫ్, మీ నెంబర్ అంటే మీ నెంబర్ అని పెట్టుకోండి. లేదంటే ఫాదర్, మదర్, రిలేటివ్ ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీ ఫ్రెండ్ది కానీ మీ బ్రదర్ సిస్టర్స్ది, మీ పేరెంట్స్ది పెట్టండి. ఇది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ లేదు, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ ఎంటర్ చేయాలన్నట్టు. సో ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పెట్టాలి. కేటగిరీ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఫీజు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సో అక్కడ ఫీజు అనేది తక్కువ చూపిస్తుంది. 600 ఉంటుంది ఎస్సీ ఎస్టీకి, బీసీలకి 800 ఉంటుంది. సో ఇక్కడ డిజబిలిటీ అంటే నో అని పెట్టాలి. డిజబిలిటీ ఉన్నోళ్ళు ఎస్ అని పెట్టుకోరు. సో డిసబిలిటీ ఉంటే కూడా ఫీజు అనేది తగ్గుతుంది, పర్సన్ విత్ డిజబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ అని పెట్టుకొని ఎన్ని సబ్జెక్టులు, 8 సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటే ఇక్కడ అమౌంట్ 600 చూపిస్తుంది. 600 పేమెంట్ చేయాలి. సో ఇది డెబిట్ కార్డ్ తోటి ఇది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక సబ్జెక్ట్ కాకుండా 2 సబ్జెక్టులు ఎంటర్ చేసుకున్నారు అనుకోండి. సో 2 సబ్జెక్టులు ఎంటర్ చేసుకుంటే మీకు ఎంత చూపిస్తుంది, 1050 చూపిస్తుంది టోటల్ అమౌంట్. ఎందుకంటే 600 ఒక సబ్జెక్ట్కి ప్లస్ 450 ఇంకో ఎక్స్ట్రా సబ్జెక్ట్కి. 3 సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంటే ఇంకో 450 ఎక్స్ట్రా అన్నట్టు. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 450 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది అన్నట్టు. ఇది ఎస్సీ అని ఎంటర్ చేసిన కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకో, బీసీ అయితే చేంజ్ అవుతుంది. బీసీ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే బీసీల అప్లికేషన్ ఫీజు 800, బీసీ కానీ ఓసీ కానీ. సో ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఎంటర్ చేసిన కాబట్టి ఇంకో ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450 ఉంటుంది. ఒకవేళ మీరు ఒకటే సబ్జెక్ట్ రాస్తా అనుకుంటే ఇక్కడ ఒకటే పెట్టుకోవాలి. ఒకటే పెట్టుకుంటే ఇక్కడ చూడండి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 800, ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 800 కడితే అయిపోతుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 450 పెరుగుతుంది. ఇప్పుడు డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయాలి. ఏటీఎం ఉంటుంది కదా మనకి, ఏటీఎం కార్డు, దాన్ని డెబిట్ కార్డ్ అంటాం. ఆ డెబిట్ కార్డు మీద నెంబర్ ఉంటుంది, నెంబరు ప్లస్ ఎక్స్పైరీ మంత్స్, ఎక్స్పైరీ ఇయర్ ఉంటుంది. సివివి అని 3 digit కోడ్ ఉంటుంది. ఆ ఏటీఎం 2 sides చూసుకొని ఏటీఎం డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి కొంచెం మంచిగా ఎంటర్ చేసుకోండి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ చేయకండి. నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ మంచిగా పెట్టుకోరు. కేటగిరీ చూసి పెట్టుకోరు. బీసీ అయితే బీసీడీలు, మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు కొంచెం అటు ఇటు చూసుకోకుండా మంచిగా పెట్టుకోరు. ఓకేనా. సో ఇది పేమెంట్ చేయాలి. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది మీ మొబైల్కి. సో దాన్ని ఎంటర్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడుగుతుంది, ఏమడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ అయిందని చూపిస్తుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చూపిస్తుంది. సో అది అన్నట్టు. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉందా, ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి పేమెంట్ ఐడి ఇంతకుముందు పేమెంట్ చేసారు కదా,
ఆ పేమెంట్ ఐడి అనేది మీ మొబైల్కి వస్తుంది. సో దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోనికి ఇక్కడ పేమెంట్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్కి వస్తుంది, అక్కడ కూడా చూపిస్తుంది మీరు సబ్మిట్ చేసిన తర్వాత. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మళ్ళీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఈ అప్లికేషన్ ఇన్ డీటెయిల్గా ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేను వీడియో చేసిన, ఓకేనా. సో ఆ వీడియో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. మన ఛానల్ మొత్తం చూడండి, క్యాంపస్ స్టూడెంట్ మొత్తం 524 వీడియోస్ ఉన్నారు, 12.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరు మన వాళ్ళే. సో క్యాంపస్ స్టూడెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు హోమ్ కనిపిస్తుంది. ఇది హోము, ఇది వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లే లిస్ట్ అని ఉంటుంది. సో ఈ ప్లే లిస్ట్లో నేను సిపికి రిలేటెడ్ అన్నీ పెట్టినా. సో మీరు మన ఛానల్ ఓపెన్ చేసి ఈ ప్లే లిస్ట్ అనేది క్లిక్ చేస్తే, ఒక్క నిమిషం, ప్లే లిస్ట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్లే లిస్ట్ మొత్తం వస్తుంది. నేను సిపికి రిలేటెడ్ అన్ని పెట్టిన వీడియోస్ ఇక్కడ చూడండి. సిపికి ఎలిజిబిలిటీ ఏముంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీటు, రెగ్యులర్ సీట్, పేమెంట్ సీట్ అంటే ఏంది, డిఫరెన్స్ ఏముంది, స్పాట్ అడ్మిషన్స్, మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అంటే దాని గురించి ఏంది, ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ టు అప్లై, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి సిపిగేట్కి అది, నెక్స్ట్ సిపిగేట్కి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత క్యాంపస్ సీట్ వస్తుంది ఆ వీడియో, నెక్స్ట్ సిపిగేట్ 2024 రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు ఎట్లుంటుంది అండ్ హాస్టల్ మెస్ బిల్ ఎట్లుంటుంది అది, నెక్స్ట్ సిపిగేట్ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో కూడా చేసిన. సో ఇవన్నీ మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. మొత్తం ప్లేలిస్ట్లో పెట్టిన ఈ ప్లేలిస్ట్ మొత్తం సిపిగేట్ రిలేటెడ్. నేను సిపిగేట్ అంటే అడ్మిషన్ వచ్చినాక జాయిన్ అయ్యేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ కావాలి ఈ వీడియోలు, నెక్స్ట్ ర్యాంక్ వర్సెస్ సీటు, ఏ ర్యాంక్కి ఇక్కడ సీట్ వస్తుంది దానికి సంబంధించింది, అండ్ సిపిగేట్ కౌన్సిలింగ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్కి మనకి ఎట్లా చేయాలి అనేది లైవ్ వీడియో అది. సో ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అంటే ఎన్సీసీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్ వాళ్ళకి ఉంటుంది. స్పోర్ట్స్ ఇక్కడ ఉండదు మనకి. నెక్స్ట్ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి, సిపిగేట్ కో టు మెన్స్ హాస్టల్ అప్డేట్, సిపిగేట్ ఎంపెడ్ అండ్ ఎంఎడ్ అడ్మిషన్స్, క్యాంపస్ సీట్ రాకపోతే ఎట్లా, బీసీఎస్సీ హాస్టల్స్ అడ్మిషన్స్, ఓయూ సబ్ క్యాంపస్, యూపీజీసీఎస్, యూనివర్సిటీ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ గర్ల్స్ హాస్టల్ది అది వీడియో, అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం లాగ్ అది, అండ్ యూఎంఎస్ హాస్టల్ వీడియో. సో యూఎంఎస్ హాస్టల్ వీడియో అంటే ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి యూఎంఎస్ అనే వెబ్సైట్లో హాస్టల్ అప్లై చేస్తారు సీట్ వచ్చినాక, దానికి సంబంధించిన వీడియో. సో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఇది ఈ వీడియో, కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ అడ్మిషన్స్ దానికి సంబంధించింది, గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి, పీజీ తర్వాత నెక్స్ట్ అండి సెటినెట్ ప్రిపరేషన్ టిప్స్, అండ్ సిపిగేట్ 2025 బెస్ట్ కోర్సెస్ టు గెట్ క్యాంపస్ సీట్, అండ్ పీజీ చేసి బీఎడ్ చేస్తే స్కాలర్షిప్ వస్తుందా ఈ వీడియో. సో ఇవన్నీ ఇందులో క్లారిటీ ఉన్నాయి. అన్నిటికంటే లాస్ట్ వీడియో మనకి సిపిగేట్కి ఉంటుంది. సో ఈ వీడియో సిపిగేట్ అప్లికేషన్ వీడియో, ఓకేనా. సో ఇది క్లిక్ చేయాలి లాస్ట్కి, సిపిగేట్ అప్లికేషన్ వీడియో. ఇది సిపిగేట్ అప్లికేషన్ వీడియోనే, ఇది కింద చూపిస్తే మీరు ఇది క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు, ఓకేనా. సిపిగేట్ అప్లికేషన్ ప్రాసెస్ 23 minutes ఉంది. సిపిగేట్ 2025 ఇది యాక్చువల్గా 2024లో నేను ఫోన్లో అప్లై చేసి లైవ్ వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం పెట్టిన. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ప్లేలిస్ట్లో మీరు కింద అన్నిటికంటే లాస్ట్ ఉంటుంది సిపిగేట్ అప్లికేషన్ వీడియో అని. ఈ వీడియో చూస్తే ఆ ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్గా ఒక్కొక్క కాలం ఎట్లా ఫిల్ చేయాలనేది అలా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈ వీడియో ఆ వీడియో మీరు ఈ ఇయర్కి ఆ ఇయర్కి ఏముండదు, సేమ్ అదే ఉంటుంది ప్రాసెస్. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. అందుకోసమే నేను ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ అంటే కూడా కొంతమందికి డౌట్ వస్తుంది ఏందన్న డిస్క్రిప్షన్ అని. సో వీడియో ఓపెన్ చేస్తే నార్మల్గా ఈ వీడియో ప్లే అవుతుంది కదా. సో ఈ వీడియో కింద నార్మల్గా ఇది అప్లికేషన్ వీడియో ఎట్లా పేమెంట్ చేయాలని. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఇది ఇట్లా క్లిక్ చేసినాం అనుకో, ఇదంతా డిస్క్రిప్షన్. సో ఇందులో మనం లింక్ అనేది ఇస్తాం ఇక్కడ కింద. సో ఇది జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే పైన వస్తుంది, దీన్నే డిస్క్రిప్షన్ అంటారు. కొంతమందికి ఇది కూడా నార్మల్గా డౌట్ వస్తుంది. సో అందుకే ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాం. సిపిగేట్ 2025 రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ మీ. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా అంతే. దీనికి సంబంధించింది డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. సిపిగేట్ వాళ్ళకి షేర్ చేయండి వీడియో. అండ్ ఇట్స్ ఆల్రెడీ 9:39. ఐ హ్యావ్ టు హ్యావ్ మై టిఫిన్. సో ఉంటా మరి, బాయ్. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచిగా ఒక 2 days ఆగి అప్లై చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. టైం లేదు కాబట్టి మనకి 40 days ఉంది. ఇంకా మంచి ర్యాంక్ వస్తేనే క్యాంపస్ సీట్ వస్తుంది, వితౌట్ ప్రిపరేషన్ మంచి ర్యాంక్ రాదు. సో అదొకటి మైండ్లో పెట్టుకోరు అంతే. ఉంటా. సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.